ఉమ్ములేశాడు, వెళ్ళిపోయాడు, కిందకి వెళ్ళాడు, ఏదో రైలు ఎక్కాడు, వెళ్ళిపోతున్నాడు. ఈ కోపం మీద ఉన్నాడు కదూ, కోపానికి ఓ లక్షణం ఉంటుంది. అది ఎక్కడ నుంచో వస్తుంది అనుకుంటే తప్పు. కోపం వచ్చింది అంటారు. కోపం వచ్చింది అంటే ఎక్కడి నుంచో వచ్చి ఉండాలి. ఇప్పుడు కోటేశ్వరారు సభకు వచ్చారు అంటే ఎక్కడి నుంచో వచ్చాను నేను ఈ సభకి. కోపం వచ్చింది అంటారు. కోపం బయట నుంచి లోపలికి రాదు, ఇక్కడే ఉంటుంది. ఉండేది అవకాశం కోసం ఎదురు చూస్తుంటుంది. అవకాశం వచ్చినప్పుడు పైకి లేచిందా అది క్రోధమూర్ఛిత అంటుంటారు వాల్మీకి మహర్షి. వశుణ్ణి చేసుకుంటుంది. అందుకే క్రోధం ఆవహిస్తే ఉండే లక్షణం ఏమిటో తెలుసా? మొట్టమొదటి లక్షణం, నాలుక మీద అదుపు పోతుంది. మీరు ఏం మాట్లాడుతున్నారన్న దాని మీద అదుపు ఏమీ ఉండదు. ఇంకా అదుపు లేని మాట నోటి వెంట వస్తుంది. ఆలోచన చనిపోతుంది. అదుపు లేనంత వేగంతో నోటి వెంట మాటలు వస్తాయి. బాగా ప్రశాంతంగా ఉంటే విశేషమైన అదుపులో వాక్ ఉంటుంది. తక్కెట్లో పెట్టి ఆలోచించి మాట మాట్లాడతాడు. అంత ప్రశాంతంగా ఉంటాడు. ప్రశాంతతకి పూర్తి విరుద్ధం క్రోధం. అది ఒకసారి వచ్చిందనుకోండి, ఎంత వేగంగా వచ్చిందో అంత వేగంగా వెనక్కి వెళ్ళదు. అది పట్టుకుని ఉంటుంది, చాలాసేపు పట్టుకుని ఊపుతుంది. దానికి ఆ లక్షణం ఉంటుంది. అందుకే మీరు చూడండి, ఎవరి మీదో చాలా కోప్పడి చాలా దెబ్బలాడి వెళ్ళిపోతున్నాడు అనుకోండి, మోటార్ సైకిల్ మీద వెళ్ళిపోతుంటే స్పీడ్గా వెళ్ళిపోతూ ఇలా ఇలా అనుకుంటూ తనలో తానే ఏదో ఇలా అనేసుకుంటుంటాడు. అంటే అలా అంటాడా నన్ను, నేను ఇలా అనవలసింది, వాడికి సిగ్గు లేదు, నేను ఇలా అన్నాను, ఇంకా ఇలా కూడా అనవలసింది అని ఇంకా ఇంకా తను ఎవరితో దెబ్బలాడాడో వాడు తను ఎదురుగుండా ఉన్నాడు అనుకుని మనసులో ఊగిపోతుంటాడు ఆ క్రోధంతో. అప్పుడే ప్రమాదాలు జరుగుతాయి. ఎందుకని అంటే బాహ్యము మీద ఏ విధమైన నియంత్రణ ఉండదు, జారిపోతుంది. అది సమస్త ఉపద్రవములకు కారణం. అందుకే తన కోపమే తన శత్రువు, తన శాంతమే తనకు రక్షదయ చుట్టంబౌ అని చిన్నతనంలో నేర్పుతారు. క్రోధ క్రోధకృత్కర్త విశ్వబాహుర్ మహీధర అని విష్ణు సహస్రం. కాబట్టి ఆయన రైలు ఎక్కాడు బాలానంద స్వామి. ఎవరో అక్కడ కొంతమంది పిల్లలు కూర్చుని ఉన్నారు. ఆ కోపంతో అహంకారము క్రోధము రెండూ ఒకదాంతో ఒకటి కలిశాయనుకోండి, ఇక మీరు వాడిని పట్టుకోలేరు. ఇక వాడు ఎవరి మాట వినడం. నేనింత వాణ్ణి అని కోపం వచ్చిందనుకోండి, ఆ తర్వాత మాట్లాడేటప్పుడు కూడా వీడంతా పనికి మాలినవాడు, వీడన్నా వినాలి కదా నా మాట అంటాడు. మీరు అందుకే చూడండి, కుటుంబ యజమానికి కోపం వచ్చి ఇంట్లో ఒకరిని దెబ్బలాడాడు అనుకోండి, ఏంటండి అది అలాగా ఊరికే మన కొడుకే కదా ఏదో తప్పు చేశాడు, ఏడు అంతంత దెబ్బలాడు, నోర్మయ్యి నువ్వు కూడా తప్పొచ్చేదానివా అంటాడు. అంటే నేను యజమానిని, అహంకారం. తనకెవరూ చెప్పకూడదు, తను తిడుతుంటే పడుతూ ఉండాలంటే అందరూ తప్ప తనే ఖచ్చితంగా ఉన్నాడు, ఎవరికి లేదా బుద్ధి. అహంకారము క్రోధము పెనవేసుకుపోయాయో ఇంకా తనకి తాను ఎంత కీడు తెచ్చుకుంటాడంటే చాలా తొందరగా పతనమైపోవడానికి మార్గం ఏది అంటే ఈ రెండు పెనవేసుకోవడానికి అవకాశం ఇవ్వడమే జీవితంలో. ఈ రెండు పెనవేసుకోవడానికి అవకాశం కానీ ఇచ్చేశాడా పడిపోతాడు. మీరు చూడండి, అందుకే సాధారణంగా కొంతమంది పేర్లైనా కనీసం చెప్పినప్పుడు మహానుభావుడండి అండం అలవాటైందనుకోండి జీవితంలో, ఆయన మహానుభావుడండి అని ఇలా వెంటనే అనడం వచ్చిందనుకోండి, వాడు ఒబ్బిడవుతాడు జీవితంలో. అంటే ఆయన పేరు గుర్తొస్తే వీడికి అహంకారం వదిలేస్తూ ఉంటుంది. ఆయన ఎంత గొప్పవాడు అని మనసులో స్ఫురణకు వస్తుంది. వాడు పాడైపోతాడు అనుకున్నప్పుడు మీరు వెళ్ళి కనీసం ఆయన పేరు చెప్పచ్చు. ఏమిరా ఇన్ని చెప్తావు, పరమాచార్య ఇలాగే చెప్పారా, పరమాచార్య ఇలాగే ప్రవర్తించమన్నారా అన్నారు అనుకోండి, వాడు వెంటనే నాదస్వరం ఊస్తే పాము తగ్గిపోయినట్టు తగ్గిపోతాడు ఆ పేరు వినపడేటప్పటికి. అసలు అహంకారమే పెరిగిపోయింది అనుకోండి, పూర్తిగా దాన్ని పాలు పోసి పోషించేశారనుకోండి. మీరు అందుకే కొంతమంది వ్యక్తుల్ని చూడండి, ఎవరి పేరు చెప్పండి ఏకవచన ప్రయోగం వాడా అంటాడంతే. అంటే ఆయన ఉద్దేశ్యం ఏంటంటే తనకన్నా గొప్పవాడు ఎవరూ లేడు, ఎవరి గురించైనా తానే చెప్పగలడు. అందరిలోనూ దోషములే చూస్తాడు, ఎవరి యందు ఏ గొప్ప గుణాన్ని చూడలేడు. అది ప్రమాదకరమైన లక్షణం. మీరు ఏ ఆశ్రమంలో ఉన్నారన్న దాంతో సంబంధం ఉండదు, మీరు ఎంత సంస్కరించుకున్నారన్న దాంతో మీ గౌరవం, మీరు ఉన్న చోట శాంతి నిలబడి ఉంటాయి. అది లేనినాడు
అటువంటి వ్యక్తిని మీరు ఎక్కడికి తీసుకెళ్లి పెట్టండి, అశాంతే తప్ప శాంతి నిలబడదు. అది రమణ మహర్షిని అడ్డుపెట్టి పరిశీలనం చేసినప్పుడు రమణ తత్వం ఎంత శాంతికారకమో ఆయన పక్కన పెట్టి చూసినప్పుడు ఇవన్నీ అంత అశాంతికారకములు. ఆ పిల్లల్ని పట్టుకొని ధూర్తతనంగా మాట్లాడాడు. రైల్లో ఎక్కిన తర్వాత ఇతనెవరో వాళ్ళకేం తెలుసు, వాళ్ళెవరో ఇతనికేం తెలుసు, నేనింత గొప్పవాడిని నేను అనుకుంటున్నాను, కానీ వాడికి ఎలా తెలుస్తుంది నేను గొప్పవాడినో కాదో? తెలియదు కదా. అలా అనుకోవడానికి అవకాశం ఎక్కడ ఉంటుంది? అలా అనుకోకూడదు. అలా అనుకుంటే అసలు నువ్వు జీవితంలో ఇవ్వడలేవు. ఇవాళ రాత్రి సన్మానం అయింది, 150 పూలదండలు వేశారు. రేపు పొద్దున నీ కర్మకాలి రిజర్వేషన్ లేకుండా ప్రయాణం చేయాల్సి వచ్చింది. నువ్వు జనరల్ కంపార్ట్మెంట్ లో అవసరమైతే మరుగుదొడ్డి దగ్గర నిలబడాలంతే. నిన్ననే నాకు దండలేశారు, ఏమిటిది అందరూ నా మీద ఇలా పడిపోవడం, నాకు లేచి సీటు ఇవ్వద్దా అంటే అందరూ కలిపి నేను భోగిలోంచి కిందకి దోహేస్తారు. దీపో ఈ ఊళ్ళో నువ్వు ఎక్క రైలు అని. ఇక అంత గొప్పవాడు అయితే కారు ఎక్కవా, అంతేగాని ఏమిటి నువ్వు ఎక్కితే సీట్ ఎందుకు ఇస్తాను నీకంటారు. నువ్వు నీకు నేనింతవాణ్ణి అనుకున్నప్పుడు నువ్వు ఇమడలేవు. నువ్వు ఎక్కడున్నావో తెలుసుకోవడం నీకు అలవాటైన నాడు మహామహులంతటి వారు అవకాశం, సందర్భము, సమయం కలిసి రానప్పుడు సమయానికి అనుగుణంగా అలా ప్రవర్తించారు. రామచంద్ర ప్రభు అంతటి వాడు 14 ఏళ్ళు అరణ్యవాసం చేశాడు. నేనెంతటి వాణ్ణి? అవసరం అలా వచ్చింది, పూర్వజన్మ కర్మక్షయం ఇలా అయిపోతుంది. కాబట్టి ఇప్పుడు ఈ కష్టం ఏమిటో, ఇది ఎలా ఉంటుందో, ఇంతమందితో కలిసి నిలబడి వెళ్ళడం ఇదో అనుభూతి. పరమేశ్వరానుగ్రహం ఉత్తప్పుడు కుదురుతుందా? వస్తుంటే తప్పుకోండి అంటారు. ఎంత సంతోషంగా ఉంది ఇవాళ అనుకుని నించున్నాడు అనుకోండి, ప్రశాంతంగా ఉంటుంది. నిన్ను పరిశీలించుకోవడంలో నీకు శాంతి, ఇతరులకు శాంతి. అది నీకు రాకపోగానే ప్రమాదం. కోపం రావడం తప్పు కాదు, కోపం రావాలి. దేనికి రావాలో తెలుసా? వ్యవస్థని చక్కదిద్దడానికి కోపాన్ని నటించాలి. ఒక్కొక్కసారి కోపం వచ్చేసి కాదు, కోపం నటించాలి. కోపం వచ్చేసింది అన్నట్టు ఉండాలి. 1-2 నిమిషాలకి వస్తే కదా కోపం, వస్తే ఊపేస్తుంది. కోపం వదిలేసినట్టుగా నటించి చక్కగా మాట్లాడి వెళ్ళిపోవాలి. కోపము వ్యవస్థని దిద్దడానికి సాధనం అవ్వాలి తప్ప కోపమునకు తాను వశుడు కాకుండా ఉండాలంటే ఎంతో పరిశీలన ఉండాలి. అది మహానుభావులకు ఉంటుంది. వేషాలు కడితే ఎక్కడి నుంచి వస్తుంది? అందుకని ఆయన రైల్లోకి వెళ్ళాడు, ఆ పిల్లలతోటి దెబ్బలాట పెట్టుకున్నాడు. నా అంతటి వాడిని చెప్తుంటే బుద్ధి లేదా, నీ చెప్పిన పని చెయ్యొద్దా అన్నాడు. ఆ పెట్టేదో తీయమన్నాడు, వాళ్ళు తీయలేదు. వాళ్ళకి కోపం వచ్చింది. వెంటనే అతను కాలి చెప్పు తీసి ఒళ్ళంతా ముద్దర్లు పడేటట్టు కొట్టాడు. అయిపోయిందా అహంకారం? ఇప్పుడు నేను ఫలానా అన్నాడు, ఎక్కువ అంటాడు. అయిపోయిందా నీ గౌరవం? ఒకవేళ నువ్వు ఎవరో తెలుసు అని వెళ్ళి నించున్నాడు. వెళ్ళి నించుంటే రైల్వే స్టేషన్లో ఆ రోజున నేను రైలు ఎక్కినప్పుడు ఏమైందో నీకు తెలిసిందా అని అడిగాడు. ఎంత విచిత్రమైన ప్రశ్న చూడండి. అంటే తనకి అవమానం జరిగిందని ఆయనకి తెలిసిపోయిందేమో. ఏమైంది నాకు తెలీదు అని ఆయన అన్నారనుకోండి, ఏమీ తెలియనట్టే ఉంటాడు. తెలిసింది అన్నారనుకోండి, సంగతి తెలిసిపోయింది కదా. నీ ముఖం మీద ఉమ్మేసి వెళ్ళబట్టే చెప్పులు ఎట్టి కొట్టారు ఒళ్ళంతా. నేను బుద్ధి లేనివాడిని అన్న విషయం నిరూపింపబడింది అక్కడ. నువ్వే గొప్పవాడివని తెలిసిపోయిందని కదా దాని ఉద్దేశ్యం. ఆయన ఏమీ అనలేదు, అలాగే ఉన్నారు.